హలో మై డే ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా. నేను మీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రాము సార్. మరి రానున్న అన్ని పోటీ పరీక్షలు ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సిలబస్ అనాలిసిస్ గత ప్రశ్నాపత్రాలను మీరు చూసినట్లయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏ విధంగా అడిగాడు, ప్రస్తుతం జరుగుతున్న ఎగ్జామ్స్కి అనుగుణంగా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ప్రధానంగా ఏ టాపిక్స్ ప్రిపేర్ అవుతే మార్క్స్ మనం సాధించవచ్చు, ఎలాంటి టాపిక్స్ ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి అనేది ఈరోజు మనం ప్రధానంగా మాట్లాడుకుందాం. ఎక్కువ ఏ టాపిక్స్ వెయిటేజ్ ఇవ్వాలి నాన్న, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవుతే మార్క్స్ వస్తాయి, వాడు ఎలా అడిగినా పేపర్ ఎంత టఫ్గా వచ్చినా కొన్ని ఏరియాస్ ఉంటాయి, ఆ ఏరియాస్ మనం బలంగా ఉండాలి, అలాంటప్పుడు మనము విజయం సాధిస్తాము. ఓకేనా? మరి జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ప్రధానంగా ఉన్న టాపిక్స్ ఇక్కడ జీకే లింక్ చేసి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతే మీరు అద్భుతంగా మార్క్స్ సాధించవచ్చు నాన్న. ఇంట్లో ఫస్ట్ వన్ ఇంటర్నేషనల్ సమిట్స్. సార్ ఇంటర్నేషనల్ సమిట్స్లో ప్రధానంగా ఏమేమి ప్రిపేర్ అవ్వాలి? G20, G7, బ్రిక్స్, నాటో, G7 అండ్ సార్క్ అండ్ బిమ్స్టెక్ లాంటి సమిట్స్ చదవాలి. నాటో ఇటీవల కాలంలో నాటోలో చేరిన సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయి, ప్రస్తుతం నాటోలో సభ్య దేశాలు ఎన్ని, మరి నాటోలో చేరిన చివరి దేశం ఏంటి, లేటెస్ట్గా G20 సమిట్ ఎక్కడ జరిగింది, 2027లో అప్కమింగ్ ఎక్కడ జరగవలసి ఉంది, 2026లో ఎక్కడ జరగవలసి ఉంది, G20లో ఇండియాకి మెంబర్షిప్ ఉందా, G7లో ఇండియాకి మెంబర్షిప్ ఉందా, బ్రిక్స్లో ఇండియాకి మెంబర్షిప్ ఉందా, బ్రిక్స్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి, బ్రిక్స్లో చేరిన చివరి దేశం ఏంటి, బ్రిక్స్లో ఇండియా ఏ ఇయర్లో చేరింది, భారతదేశంలో బ్రిక్స్ సమిట్స్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు జరిగాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, G7లో ఇండియాకి మెంబర్షిప్ ఉందంటే లేదు నాన్న, G7లో ఇండియాకి మెంబర్షిప్ లేదు. G7 కంట్రీస్ అంటే ప్రధానంగా అమెరికా, బ్రిటన్, కెనడా, జపాన్, ఫ్రాన్స్ అని చదవాలి. ఇలాంటి దేశాలు ఉంటాయి. ఇటీవల కాలంలో జరుగుతున్న సదస్సులు, సమావేశాలపైన ఐడియా ఉండాలి. సమిట్స్ అంటే సదస్సులు. ఏదైనా ఒక సమిట్ వస్తే ఆ సమిట్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, దాంట్లో ఇండియాకి మెంబర్షిప్ ఉందా లేదా, దాంట్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి, ఫస్ట్ సమిట్ ఎక్కడ జరిగింది, 2026లో ఎక్కడ జరగవలసి ఉంది, అప్కమింగ్ ఎక్కడ జరగవలసి ఉంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి బలంగా. ఓకేనా? నెక్స్ట్ వన్ చూసుకుంటే యుఎన్ఓ. మరి యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. యుఎన్ఓలో తాత్కాలిక సభ్య దేశాల పదవి కాలం ఎంత అంటే 2 years. ఈ తాత్కాలిక సభ్య దేశాలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మారుతాయి. యుఎన్ఓ ప్రధాన అంగాలు ఏంటి అండ్ యుఎన్ఓ ప్రధాన అంగాలు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గన్ 6 ఉంటాయి. సాధారణ సభ, భద్రత మండలి, ధర్మకర్త మండలి, సాంఘిక ఆర్థిక మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, సచివాలయము. ఓకేనా? యుఎన్ఓ అఫీషియల్ లాంగ్వేజెస్ 6 అంటే అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్. ఎలా ప్రిపేర్ అవుతుండాలి. యుఎన్ఓ 2026 ఎలా ప్రకటించింది, ఐక్యరాజ్య సమితి 2026 సంవత్సరానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చింది, ప్రిపేర్ అవ్వాలి. సార్ 2026కి ఐక్యరాజ్య సమితి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చింది అంటే అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా ప్రాధాన్యత ఇచ్చింది. అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా ప్రాధాన్యత ఇచ్చింది. ఎస్ ఆర్ నో? ఎస్. సరే, మరొక టాపిక్ ఏం చదవాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మంచి మార్క్స్ వస్తాయి. ఇక ప్రధానంగా గమనిస్తే ఇంటర్నేషనల్ సమిట్స్ నుంచి ఒక 2 or 3 క్వశ్చన్స్ అడుగుతాడు. యుఎన్ఓ నుంచి ఒక 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది నాన్న. నెక్స్ట్ వన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మరి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రధానంగా ఒక 2 or 3 క్వశ్చన్స్ వస్తాయి. 2 or 3 క్వశ్చన్స్. మరి 2 or 3 క్వశ్చన్స్లో ప్రధానంగా ఏమేమి చదవాలి, చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 అండ్ హైయెస్ట్ శాటిలైట్స్ ఇన్ ఇస్రో అత్యధిక ఉపగ్రహాలని ఎప్పుడు పంపించింది, ఎన్ని ఉపగ్రహాలు పంపించింది, దాంట్లో ఇండియాకి చెందిన ఎన్ని ఉన్నాయి, ఇంటర్నేషనల్ శాటిలైట్స్ ఎన్ని, ఇస్రో అప్కమింగ్ ప్రారంభిస్తున్న ఒక మిషన్ పేరే గగనయాన్ మిషన్లో ఎంతమంది వెళ్ళిపోతున్నారో 4 members అంటే ప్రశాంత్ బాలకృష్ణ నాయరు, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, శుభాం శుక్లా. ఇటీవల కాలంలో యాక్సియం 4 మిషన్ ఎవరు స్టార్ట్ చేశారు, అమెరికా స్టార్ట్ చేసింది. యాక్సియం 4 మిషన్లో 4 members పెగ్గీ విట్సన్ అండ్ టిబోర్ కప్, స్లావోజ్ వజాన్స్కీ అండ్ భారతదేశం చెందిన వ్యక్తి
ఎవరు నాన్న? సుభాన్స్ శుక్లా. ఐఎస్ఎస్కి వెళ్ళిన తొలి భారతీయుడు సుభాన్స్ శుక్లా. ఇలా ప్రతిదీ కూడా లింక్ చేసి చదవాలి. ప్రజెంట్ ఇస్రో చైర్పర్సన్ ఎవరున్నారు? వి నారాయణన్ గారు. గతంలో ఎవరున్నారు? ఇటీవల కాలంలో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రారంభించి 50 years కంప్లీటెడ్. ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1975 ఏప్రిల్ 19. ఇలా ప్రతి దానిపైన ఐడియా ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి అవార్డ్స్. ఈ అవార్డ్స్ నుంచి కూడా ఎక్కువ వెయిటేజ్ ఉంది మనకి. అవార్డ్స్ నుంచి ఒక 2 or 3 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఎస్ఏ కానిస్టేబుల్ అయితే 4 to 5 క్వశ్చన్స్ అడుగుతున్నాను. అవార్డ్స్ నుంచి ప్రధానంగా భారతరత్న అవార్డు, పద్మ అవార్డ్స్, రామన్ మెగాసిస్ అవార్డు కానీ, జ్ఞానపీఠ అవార్డు కానీ. లేటెస్ట్గా జ్ఞానపీఠ అవార్డు పొందిన వ్యక్తి మరణించారు, వినోద్ కుమార్ శుక్లా. 59th జ్ఞానపీఠ అవార్డు వినోద్ కుమార్ శుక్లా 2025 డిసెంబర్ 23 మరణించారు సార్. జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి వ్యక్తి శంకర్ కరూఫ్. జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ ఆశా పూర్ణదేవి. జ్ఞానపీఠ అవార్డు పొందిన తెలుగువారు ఎంతమంది ఉన్నారు? 3 members. ఇలా ప్రతిదీ కూడా ఐడియాలజీ ఉండాలి. రామన్ మెగాసిస్ అవార్డు 2025లో 67th రామన్ మెగాసిస్ ఇచ్చారు. 67వ రామన్ మెగాసిస్ అవార్డు పొందిన భారతీయ సంస్థ ఎడ్యుకేట్ గర్ల్స్ అనే సంస్థకి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే బొక్కర ప్రైజ్, మ్యాన్ బొక్కర ప్రైజ్ పైన ఐడియా ఉండాలి. నెక్స్ట్ మన వార్తలో ఉన్న ఆపరేషన్ల పైన మన క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆపరేషన్లు మరి ఇటీవల కాలంలో ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించాం. ఆపరేషన్ సింధూర్ 2025 May 7th ప్రారంభించాం. దానికి కారణం ఏంటంటే పహల్గామ్ అటాక్ 2025 April 22న జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగింది, అనంతనాగ్ డిస్టిక్లో. ఓకేనా? ఇలాగా ఇటీవల కాలంలో ఆపరేషన్ సింధూర్ కానీ, ఆపరేషన్ శివ కానీ, ఆపరేషన్ సద్భావన్ కానీ ఇలా ప్రతి దానిపైన మనకు ఐడియాలజీ ఉండాలి ఆపరేషన్ పైన. మరి ఇంకేం అడిగితే సార్ ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి? కమిటీలు కమిషన్లు మరి కమిటీలు కమిషన్ అనే టాపిక్ నుంచి మనకి ప్రశ్న వస్తే కమిటీలు కమిషన్ల నుంచి మనకి ప్రశ్న వస్తాయి. కమిషన్లు ఇటీవల కాలంలో 1 nation 1 election జమిలీ ఎన్నికలపైన ఏ కమిటీ చేస్తారు? రామనాథ్ కోవింద్ కమిటీ. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ కోసం ఏ కమిటీ నియమించారు? రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ. ఇలా ప్రతి దానిపైన ఐడియా ఉండాలి. అలాగే మణిపూర్ వైలెన్స్ పైన ఏ కమిటీ చేస్తారు? అజయ్ లంబా కమిటీ, గీతా మిట్టల కమిటీ. ప్రతి చదువుతూ ఉంటాం. నెక్స్ట్ వెయిటేజ్ ఎక్కువ దేనికి ఇవ్వచ్చు అంటే క్రీడారంగము, స్పోర్ట్స్ కేటగిరీలో ఇవ్వచ్చు. క్రీడారంగము, ఈ క్రీడారంగం నుంచి ఏమేమి ప్రిపేర్ అవ్వాలి సార్? ఒలింపిక్స్ కానీ, పారా ఒలింపిక్స్ కానీ, ఫస్ట్ ఖోఖో వరల్డ్ కప్ కానీ, ఏషియన్ గేమ్స్ కానీ, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్. ఓకేనా? అలాగే మనకి ఐపీఎల్ గురించి కానీ, లేటెస్ట్ క్రీడాకారులు వారి యొక్క ఆత్మకథల గురించి మనం చదువుతూ ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ చూసుకుంటే బుక్స్ అండ్ ఆథర్స్. ఓల్డ్ బుక్స్ చదవాలి, లేటెస్ట్ కోసం బుక్స్. లేటెస్ట్గా కొన్ని బుక్స్ వచ్చాయి. విట్నెస్ అనే బుక్ ఎవరు రాస్తారు? సాక్షి మాలిక్. వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ అనే బుక్ రాసింది సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్. లేటెస్ట్గా ఇటీవల కాలంలో కొన్ని బుక్స్ ఉన్నాయి. ఫ్లాష్ FLESH ఫ్లాష్ అనే బుక్ రాసింది ఎవరు నాన్న? డేవిడ్ సలై రాసిన ఫ్లాష్ అనే పుస్తకానికి బొక్కర్ ప్రైజ్ అవార్డు రావడం జరిగింది. 2025లో ఇంటర్నేషనల్ బొక్కర్ ప్రైజ్ అవార్డు పొందిన పుస్తకం ఏంటి? నవల ఏంటి నాన్న అంటాడు. ఆ నవల పేరు మీకు గుర్తు రావాలి. అదే హార్ట్ ల్యాంప్ అనే పుస్తకానికి 2025లో బొక్కర్ ప్రైజ్ వచ్చింది. ఇంటర్నేషనల్ బొక్కర్ ప్రైజ్ రావడం జరిగింది సార్. ఇలా బుక్స్ అండ్ ఆథర్స్ పైన ఐడియా ఉండాలి. అలాగే వార్తలో ఉన్న వ్యక్తులు అపాయింట్మెంట్స్. వార్తలో ఉన్న వ్యక్తులు చదవాలి. అపాయింట్మెంట్స్ అంటారు. సరే, వార్తలో ఉన్న వ్యక్తుల గురించి ప్రధానం చూసుకుంటే ప్రజెంట్ ఇస్రో చైర్పర్సన్ ఎవరు? DRDO చైర్పర్సన్ ఎవరు ఉన్నారు? నేషనల్ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ ఎవరు వచ్చారు? DRDO చైర్పర్సన్ ఇటీవల కాలంలో ఆయన యొక్క పదవి కాలం పొడిగించారనేది చదువుతూ ఉంటాం. నేషనల్ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్గా విజయ్ కిషోర్ రహత్కర్ వచ్చారు. ఇవి ప్రిపేర్ అవ్వాలి సార్. నెక్స్ట్ వన్ ఏం ప్రిపేర్ అవ్వాలి? ఎగ్జామ్ ఓరియంటెడ్లో సార్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి? అలాగే
జాగ్రఫికల్ ఇండికేషన్, ఇది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల కాలంలో జిఐ ట్యాగ్ పొందిన వస్తువులు ఏమైనా ఉన్నాయా? జిఐ ట్యాగ్ ప్రొడక్ట్స్. ఆంధ్రప్రదేశ్లో లేటెస్ట్గా పొందూరు కద్దరికి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. ఓకేనా నాన్న? ఇటీవల కాలంలో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తిస్తే రామ్సర్ సైట్స్, రామ్సర్ సైట్స్ పైన మనకి క్వశ్చన్స్ అడుగుతాడు. రామ్సర్ సైట్స్ ప్రజెంట్ ఇండియాలో 98 ఉన్నాయి. 98 రామ్సర్ సైట్స్. హైయెస్ట్ రామ్సర్ సైట్స్ అంటే ఏం చదవాలి? హైయెస్ట్ రామ్సర్ సైట్స్ ఇన్ వరల్డ్ అంటే చదవాలి. సెకండ్ వన్ ఏంటి, థర్డ్ వన్ ఏమేంటి అని మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. అలాగే ప్రధానంగా ఐఐటీస్ నుంచి కూడా మనకి ప్రశ్నలు అడుగుతున్నాను, గమనించాలి. నెక్స్ట్ వన్ జాతీయ అంశాలు, నేషనల్ ఈవెంట్స్ అంటాం. నేషనల్ ఈవెంట్స్. సరే, నేషనల్ ఈవెంట్స్ నుంచి ప్రధానంగా చూసుకుంటే ఎలా అడగవచ్చు? మనకి 2025 నాటికి 150 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నవి, 150 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏమైనా ఉన్నాయా సార్ అంటే ఉన్నాయి. ఎగ్జామ్ ఓరియంటెడ్ అడిగే అవకాశం ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి 2025 అక్టోబర్ 31 నాటికి 150 ఇయర్స్ కంప్లీటెడ్. అలాగే వందే మాతరము నేషనల్ సాంగ్ రాసింది కూడా, నేషనల్ సాంగ్ వందే మాతరం రాసి 2025 నవంబర్ 7 నాటికి 150 ఇయర్స్ కంప్లీట్ అవుతుందన్న. 150 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది అనేది గుర్తు రావాలి ఎస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రధానంగా చూసుకుంటే అలాగే మనకి అంతర్జాతీయ అంశాలు, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అడుగుతాడు. అంతర్జాతీయ అంశాలు ఇంటర్నేషనల్ ఈవెంట్స్ చదవాలి సార్. అలాగే ఇటీవల కాలంలో వార్తలో ఉన్న విదేశీ పర్యటనలు, ఫారెన్ విజిట్, లేదా ఇటీవల కాలంలో వచ్చిన భారతదేశానికి వచ్చిన విదేశీ అధ్యక్షులు ఎవరున్నారు? లేటెస్ట్గా జరిగిన 77 రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా ఎవరు వచ్చారు? ఇవి ప్రిపేర్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ వన్ పాత పేర్లు, కొత్త పేర్లు, ఓల్డ్ నేమ్స్ అండ్ న్యూ నేమ్స్, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. పాత పేర్లు కొత్త పేర్లు చదువుతూ ఉండాలన్న. మనకి ఆర్ఆర్బీ కానీ ఎస్ఎస్సిలో కానీ ఎగ్జామ్స్లో ఎక్కువ సార్లు కరెంట్ అఫైర్స్కి జీకే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాడు. లేటెస్ట్గా జరిగిన ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్లో మనకి దాదాపుగా 20 క్వశ్చన్స్ కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి అడుగుతున్నాడు. నెక్స్ట్ వన్ ఎస్ఎస్సిలో ఇక్కడ ప్రధానం తీసుకుంటే ఆర్ఆర్బీ గ్రూప్ డిలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఒక 20 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఎస్ఎస్సి జేడీలో మనం ప్రధానంగా 40 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఈ 40 మార్క్స్ అంటే 20 క్వశ్చన్స్. మరి దీంట్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లింక్ చేసి మీరు ప్రిపేర్ అవ్వగలిగితే మంచి అద్భుతంగా మార్క్స్ వస్తాయి నాన్న. అలాగే మనకి ప్రజెంట్ ఉన్న ఎగ్జామ్స్లో అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అద్భుతంగా స్కోర్ ఉంది నాన్న. దాదాపుగా ఎస్ఐలో అయితే 50 మార్క్స్, దీంట్లో కరెంట్ అఫైర్స్ జీకే కలిపి. కానిస్టేబుల్ 30 క్వశ్చన్స్ వరకు వస్తున్నాయి. ఓకేనా? మరి అప్కమింగ్ ఏ ఎగ్జామ్ రాసినా మీకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి మంచి మార్క్స్ రావాలి అంటే గ్రూప్స్ అడ్డా మీకు అద్భుతమైన కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది మై డియర్ ఆస్పిరెంట్స్. ఇంకా నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి, ఒక్కొక్క టాపిక్ గురించి వివరంగా తెలుసుకుంటాం మనం నెక్స్ట్ టాపిక్లో. ఓకే మై డియర్ ఆస్పిరెంట్స్, ఆల్ ద బెస్ట్.